మన తెలుగు సినీ పరిశ్రమే కాకుండా ఏ సినీ పరిశ్రమలోనైనా హీరోలకు ధీటుగా హీరోయిన్లు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ను బట్టి దర్శక నిర్మాతలు కూడా అడిగినంత చెల్లిస్తున్నారు. సంపాదించిన సొమ్ముతో హీరోయిన్లందరూ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాటి నుంచి కూడా సొమ్మును ఆర్జిస్తున్నారు. 2 దశాబ్దాల నుంచి పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష సినిమాకు 6 నుంచి 10 కోట్లు తీసుకుంటుంది. ప్రస్తుతం 3 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆమె ఆస్తుల విలువ 100 కోట్లుగా ఉంది. టాప్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే గ్రాఫ్ ఇటీవలే ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుందని వార్తలు వస్తున్నాయి, కానీ ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. సినిమాకు 4 కోట్లు తీసుకునే పూజాకు 55 నుంచి 60 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. సినిమాకు 4 కోట్లు తీసుకునే కాజల్ 60 నుంచి 65 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. నేషనల్ క్రష్ రష్మిక సినిమాకు 5 నుంచి 6 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఆస్తుల విలువ 70 నుంచి 80 కోట్ల మధ్యలో ఉన్నట్లు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు 3.5 కోట్ల వరకు తీసుకుంటుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ఆస్తుల విలువ 50 నుంచి 55 కోట్ల మధ్యలో ఉంది. మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. సినిమాకు 4 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఆస్తుల విలువ 50 కోట్లుగా ఉంది. నయనతార సినిమాకు 10 నుంచి 12 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఆస్తుల విలువ 300 కోట్లుగా ఉంది. ఇళ్లతో పాటు ప్రైవేట్ జెట్ కూడా ఆమెకు ఉంది. అనుష్క సినిమాకు 5 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఆస్తులు 135 కోట్లుగా ఉంటాయి. అలాగే తమన్నా కూడా సినిమాకు 5 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఆస్తుల విలువ 140 కోట్ల వరకు ఉంది. చివరిగా సమంత విషయానికొస్తే సినిమాకు 8 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. ఆమె ఆస్తుల విలువ 110 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.